ఎప్పుడైనా మీరు గమనించారా? మనలో చాలా మంది ప్రతి సంవత్సరం కొత్త లక్ష్యాలు రాసుకుంటాం. ఈ ఏడాదైనా ఎలాగైనా సాధించాలి అని అనుకుంటాం. కానీ ఏడాది పూర్తయ్యేసరికి మళ్ళీ అదే స్థానంలో ఉంటాం. అసలు మన జీవితంలో 10 ఏళ్లు పడుతుంది అనుకున్న ఒక పెద్ద డ్రీమ్ ని కేవలం 6 నెలల్లోనే సాధించవచ్చని ఎవరైనా చెప్తే మీరేమంటారు? ఇది ఏదో పడటి కల కాదు, మీ మైండ్ సెట్ ను మార్చే ఒక ప్రాక్టికల్ సీక్రెట్. అసలు ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలందా? ప్రతి మాటలో ఒక స్ఫూర్తి, ప్రతి బంధంలో ఒక వెలుగు. నమస్తే, నేను సౌమ్య, మీరు చూస్తున్నది సౌమ్య ఇన్ఫో. సాధారణంగా మన ఒక పెద్ద గోల్ పెట్టుకోవడాన్ని ఏమనుకుంటామంటే ఇది చాలా పెద్ద పని, దీనికి చాలా సమయం పడుతుంది అని రిలాక్స్ అయిపోతాం. కానీ నిజానికి టాలెంట్ కంటే మన ఫోకస్ చాలా విలువైనది. మీరు సాధించాలనుకుంటున్న డ్రీమ్ ని 10 ఏళ్లలో కాదు, నేను దీన్ని రాబోయే 6 నెలల్లోనే సాధిస్తే ఎలా ఉంటుంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దీనికి మొదటి సూత్రం హై వాల్యూ టాస్క్ ని గుర్తించటం. మనం రోజంతా 100 రకాల పనులు చేస్తూ ఉంటాం, కానీ అందులో మన జీవితాన్ని నిజంగా మార్చేవి 1 లేదా 2 పనులు మాత్రమే ఉంటాయి. మల్టీ టాస్కింగ్ పేరుతో అనవసరమైన పనులకు టైం వేస్ట్ చేయకుండా మీ గోల్కి ఏది అత్యంత అవసరమో దానిపై మీ ఫోకస్ పెట్టండి. ఈ విషయంలో మన లెజెండ్ ఆఫ్ భారత్ జీవితాల కంటే గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు. ఒకసారి మన చరిత్రను తిరిగేసి చూడండి. స్వామి వివేకానంద గారు ఏమన్నారో తెలుసా? ఒక ఆలోచనను తీసుకోండి, దాన్నే మీ జీవితంగా మలుచుకోండి, దాని గురించే కలలు కనండి, దానిలోనే జీవించండి. లాంగ్ టర్మ్ గోల్స్ సాధించడానికి వాళ్ళు 10 ఏళ్లు వేచి చూడలేదు. మన భారతీయ యోధులు, మహనీయులు తమ ధైర్యం, కఠినమైన క్రమశిక్షణ మరియు క్లారిటీతో తక్కువ సమయంలోనే చరిత్రను తిరగరాశారు. మన రక్తంలోనే ఆ స్ఫూర్తి ఉంది. పరాజయం వస్తుందేమో అని భయపడి ఆగిపోవడం మన సంస్కృతి కాదు. ఓటమిని గెలుపుకు పునాదిగా మార్చుకోవడమే మన భారతీయుల లక్షణం. గోల్ సాధించే క్రమంలో మనల్ని వెనక్కి లాగే అతిపెద్ద శత్రువు ఓడిపోతున్నామేమో అన్న భయం. గుర్తుంచుకోండి, ఏ గొప్ప విజయం కూడా సులువుగా రాదు. ఓటమి అనేది తప్పు కాదు, అది మన ఎదుగుదలకు ఒక మెట్టు మాత్రమే. కాబట్టి ఈ రోజు నుంచే 2 పనులు చేయండి. మొదటిది, సాకులు చెప్పడం మానేయండి. మన పరిస్థితులకు ఇతరులను బాధ్యులను ఆపినప్పుడే మన జీవితం మన చేతుల్లోకి వస్తుంది. రెండవది, మీ ప్రగతిని కొలవడం. ప్రతిరోజు లేదా ప్రతి వారం మీ లక్ష్యంలో ఎంత దూరం వచ్చారో ఒక నోట్బుక్లో రాసుకోండి. ఆలోచించడం ఆపి అడుగు ముందుకు వేయండి. 10 ఏళ్ళు మైండ్ సెట్ను పక్కన పెట్టి రాబోయే 6 నెలల మీ కలల కోసం కఠినంగా శ్రమించండి. విజయ తీరాలు మిమ్మల్ని పిలుస్తున్నాయి. ఈ వీడియో మీలో చిన్న ఆశను, కొత్త ఉత్సాహాన్ని నింపిందని నేను నమ్ముతున్నాను. మరిన్ని స్ఫూర్తిదాయకమైన ఆలోచనల కోసం మన కుటుంబంలో భాగస్వామ్యం అవ్వడానికి సౌమ్య ఇన్ఫో ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ప్రియమైన వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి మాటతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.